ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం కాజీపురం గ్రామంలో నిన్న జరిగినటువంటి ఎస్సీ కాలనీకి సంబంధించిన పైప్ లైన్ వ్యవహారంలో ఒక పత్రిక ప్రచురించిన వార్తను ఖండించిన బేస్తవారిపేట మండల టీడీపీ నాయకులు పూనూరు భూపాల్ రెడ్డి ఈ రోజు సాక్షి పేపర్లో వచ్చిన వార్తను ఖండించడం కోసం మీ అందరిని ఇక్కడికి పిలవడం జరిగింది. గత వైసీపీ గవర్నమెంట్లో కాజీపురం గ్రామం ఎస్సీ పాలెంలో ఎంపీపీ గ్రాంట్ ద్వారా ఒక బోరు వేయడం జరిగింది. ఆ బోరు ద్వారా వైసీపీ పార్టీ కుటుంబాలకు మాత్రమే నీరేయడం జరుగుతూ వచ్చింది. ఇప్పటి వరకు ఈరోజు 2 నెలల క్రితం సర్పంచ్ గారు, కాజీపురం సర్పంచ్ గారు వెళ్ళి అందరికీ కనెక్షన్ ఇవ్వాలని ప్రయత్నం చేయగా అక్కడ ఉన్న వైసీపీ కుటుంబాలందరూ వ్యతిరేకించి అతను అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. సర్పంచ్ గారు ఎంపీడీఓ గారితో కంప్లైంట్ చేసి ఎంపీడీఓ గారిని వచ్చి ఒకసారి పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైనది. ఎంపీడీఓ గారు కూడా ఊరికి వచ్చి అందరిని ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు వినక ఆయనతో కొంచెం గొడవ చేయడం జరిగింది. సో దానికోసమని ఎంపీడీఓ గారు ఎస్ఐ గారిని రిక్వెస్ట్ చేసుకొని ఎస్ఐ గారిని కూడా పిలిపించుకోవడం జరిగి నిన్నటి రోజున కాజీపురం గ్రామం వెళ్ళడం జరిగింది. అక్కడ సర్పంచ్ గారు, ఎంపీడీఓ గారు, ఎంపీపీ గారు, ఎస్ఐ గారు, అదేవిధంగా నేను, మా సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరం కలిసి ఊరికి వెళ్ళి అందరం కూర్చొని మాట్లాడుకొని ప్రతి ఇంటికి కుళాయి వేయాలను, కొత్త కుళాయిల కోసం అయ్యే ఖర్చు మొత్తాన్ని ఎంపీపీ గారు గ్రాంట్ ద్వారా సగం సర్పంచ్ గ్రాంట్ ద్వారా వేసి అందరికీ కనెక్షన్ ఇచ్చే విధంగా సద్భావ వాతావరణంలో, మంచి వాతావరణంలో అందరం కలిసి తీర్మానం చేసుకొని అక్కడి నుంచి రావడం జరిగింది. కానీ ఈరోజు సాక్షి పేపర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదో దౌర్జన్యం చేసినారు, అధికారులు దప్పం చేసినారు అని వార్త రాయడం జరిగినది. మేము కానీ మా పార్టీ నాయకులు కానీ ఎక్కడ అధికార దప్పం చేయము, చేయబోము, చేయలేదు కూడా. మేము కానీ మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ ముత్తుమల్ల అశోక్ రెడ్డి గారు కానీ, మా అధినాయకులు ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు కానీ ఎటువంటి దౌర్జన్యాలను ఒప్పుకోరు, చేయలేరు. వారు ఎటువంటి తప్పు చేయరు, మమ్మల్ని కూడా చేయలేరు. ఈ విషయాలు గుర్తెరిగి సాక్షి విలేకరైన మీరు జాగ్రత్త వహించి వార్తలు రాసేటప్పుడు తప్పు తెలుసుకొని రాయాల్సిందిగా మిమ్మల్ని తెలియపరచడం.